ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి భోగోతం తాజాగా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. 2 రోజుల క్రితం ఏదైతే టిడ్కో గృహాల ప్రారంభోత్సవం పేరుతో దాదాపుగా 28 లక్షల రూపాయలు కేవలం నిమ్మకాయ నీళ్లకు మాత్రమే ఖర్చు పెట్టారో మనందరం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 23 విగ్రహాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇడుపులపాయలో 23 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా మరొక జగన్మోహన్ రెడ్డి అవినీతి భోగోతం అయితే బయటకు వచ్చింది. ఎందుకనంటే ఇవన్నీ అవినీతి అనేది చెప్పాలా. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఖర్చులు కూడా ఏవి కూడా వాస్తవ ఖర్చులు కాదు, ప్రజా ఉపయోగకర కార్యక్రమానికి పెట్టిన ఖర్చులు అంతకంటే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా 10 కోట్ల రూపాయలు పెట్టి చుట్టూ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట గోడను నిర్మించాడనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి ఆరోపణ. ఆడిట్ అధికారులు ఎప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆ రోజు అడ్డగోలుగా ఆ డబ్బులు శాంక్షన్ చేసి 10 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గోడకు పెట్టారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉలిక్కిపడే పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పరదాలు కట్టుకుని బయటకు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని తిరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రం నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆదర్శంగా మారాడు. ఎందుకనంటే అక్కడ ప్రజాభవన్ వద్ద కేసీఆర్ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి అతిపెద్ద గోడను నిర్మించాడు. రాకెట్ లాంచర్లు లేదా బాంబులు ఇంకా ఏదైనా సరే ఏదైనా అటాక్ జరిగినా కానీ ఆ గోడకు ఏమీ జరగకుండా అతిపెద్ద గోడనైతే నాడు నిర్మించడం జరిగింది. అలాగే ఆ కోట గోడ దాటి, ఎందుకు కోట గోడ అన్నామంటే అది సాధారణ గోడ కాదు. ఒకప్పుడు రాజులు కోటలకు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద గోడలు ఆ బలమైన గోడలు కట్టేవాళ్ళో అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు అక్కడ ప్రజాభవన్ వద్ద కట్టడం జరిగింది. అది ఎప్పుడు ఎవరి చెవులో పడింది? తాజాగా ఆ టైంలో ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ చెవులో పడింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన గోడను ఒకటి నిర్మించాడు. మామూలుగా లేదు ఆ గోడ, పైగా దానికి బయట రోడ్డు మీదే ఒక చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి వాహనాలన్నీ నిలిపివేయటం, లోనికి వెళ్ళే వారిని స్కాన్ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి చెవులో పడింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ కలిగింది, నేను కూడా ఒక గోడ కట్టించుకోవాలి. అవసరం ఉంటే కట్టించుకోవటం వేరు, అది వేరే విషయం. నిజంగా భద్రతాపరమైన ఏదైనా ఇబ్బందులు వచ్చి ఎవరైనా ఇంటెలిజెన్స్ అధికారులు సూచించి కడితే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏ ఇంటెలిజెన్స్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ కట్టాలని చెప్పలా. సరే, అక్కడ ఏ ఇంటెలిజెన్స్ అధికారి చెప్తే కేసీఆర్ కట్టాడు అనేది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఏ ఇంటెలిజెన్స్ అధికారి కూడా జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసం ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి గోడను కట్టాలని ఎవరూ చెప్పలా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆశ కలిగింది. ఆశ కలగటంతో ఏం చేశారు, ఆళ్ళు ఈళ్ళు ఎందుకని చెప్పి ఎవరైతే కేసీఆర్ ప్రజాభవన్కు ఆ గోడను కట్టారో ఏకంగా ఆ కాంట్రాక్టర్నే తీసుకొచ్చి తాడేపల్లిలో జగన్ ముందు హాజరుపరిచితే జగన్ తన మనసులోని కోరిక చెప్పాడు, నాకు కూడా అటువంటి ఒక పెద్ద గోడ కావాలి. అంటే మొత్తం పరిశీలించినటువంటి ఆ కాంట్రాక్టర్ ఏం చెప్పాడంటే దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో, అంటే వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి విడుదల చేయాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాంటి ప్రొసీజర్లు ఏమీ ఫాలో అవ్వకుండా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలి అంటే ముందు R&B అధికారులను సంప్రదించాలా, అందులో ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళతో సంప్రదించాలా, ఆ నిర్మాణాలను కూడా R&B అండర్లో నిర్మించాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ కడుతున్నారనే విషయం కనీసం R&B అధికారులకు తెలియని కూడా తెలియదు. విచిత్రం ఏంటంటే మరి ఎవరికి తెలిసి అంటే ఇంటెలిజెన్స్ అధికారులు. ఎప్పుడైతే ఆ కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడో వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులను కూడా ఇంటికి పిలిపించారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే తందానా అనే అధికారులను పిలిపించుకుని ఆయన మా జగన్మోహన్ రెడ్డి నాకు గోడ కావాలని చెప్పడం, వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు భజన చేసుకుంటూ ఎస్ సార్ మీకు కట్టాలి గోడ, అసలు మీరు మామూలు ముఖ్యమంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ మీకే సెక్యూరిటీ ఉండాలా, ఖచ్చితంగా కట్టేద్దాం సార్ గోడ అంటే ఇంకేముంది ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసేసారు. ఆ కాంట్రాక్టర్కు 10 కోట్లు దోచిపెడితే గోడ కట్టి వెళ్ళిపోయాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదుగా ఎటైనా ప్రవేశం ప్రజలకు ఉండుండే చుట్టుపక్కల అసలు పలానా గోడ కడుతున్నారని ఎవరికైనా తెలిసేది, ఏ మీడియాకో తెలిసేది, విషయం బయటకు వచ్చేది. కానీ ఒక శత్రు దుర్భేద్యంలాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ మొత్తం బ్లాక్ చేసేసి ప్రజలెవరిని కూడా కనీసం ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలా. ఇప్పుడు ఆ గోడ మీదే పైన ఒక 30 అడుగుల 40 అడుగుల ఐరన్ ఫినిషింగ్ ఏర్పాటు చేసింది కూడా ఆ గోడ మీదే. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయంటే లెక్కలు బయటకు తీస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి. వాస్తవానికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఎల్లుంటుంటే ఓకే. ఇప్పుడు 10 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి విడుదల చేసినట్టుగా ఉంది. ఏ ప్రొసీజర్ ప్రకారం విడుదల చేశారనేది అందులో స్పష్టంగా లేదు. ఇప్పుడు కూపీలాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి అసలు గోడను సూచించింది ఎవరు? R&B అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన గోడను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎలా కట్టి వెళ్ళిపోతాడు? ఒక ముఖ్యమంత్రి ఇంటికి ఎవరి ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ అధికారుల ప్రమేయం లేకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎలా కట్టి వెళ్ళిపోతాడు?
సో ఇవన్నీ కూడా కూపీలాగుతుంటే అధికారుల్లో ఒడుకు పట్టుకుంది. ఆ రోజు 10 కోట్లు విడుదల చేసినటువంటి అధికారులతో పాటు ఇతర అధికారులు ఎవరైతే పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ అధికారులుగా ఆ రోజు ఉన్నారో వారందరిలో గుమ్ములు పట్టుకుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ కట్టారు, ఎవరు కట్టమన్నారు, ఏమన్నా తీవ్రవాదులు ఏమైనా దాడి చేశారా, పోనీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేశారా, పోనీ ప్రజలు ఏదైనా దాడి చేశారా, పోనీ అనుకోని సంఘటనలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగాయా, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి లేదు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఇబ్బందికర జరిగే అవకాశం ఉన్నట్టు ఘటనలు ఏమైనా జరిగాయా, ఏదైనా జరిగి ఉంటే ఆ దానికి సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఏమీ జరగలా. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కట్టుకున్నాడు, నేను కట్టుకోవాలి అనిపించింది, అంతే 10 కోట్ల రూపాయలతో అపరంగా కట్టేశారు ప్రజల సొమ్ముతో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు మాత్రం తన సొమ్ముతో లోన కొట్టుకున్నాడేమో కానీ ఆ తరువాత జరిగినటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రజల సొమ్ముతోనే. ముఖ్యమంత్రి కాగానే తన ఇంటికి రోడ్డు వేసుకోవడానికి 5 కోట్లు విడుదల చేశాడు. దాదాపు 20 లక్షలు 30 లక్షలు లోన ఫర్నిచర్కో దేనికో 20-30 లక్షలు విడుదల చేశారు. తర్వాత ఇదిగో ఇప్పుడు 10 కోట్ల రూపాయలు గోడకు కట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు తవ్వే కొంది జగన్మోహన్ రెడ్డి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాంతోపాటు అధికారుల పాత్ర కూడా బయటకు వస్తుంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే నాడు జగన్మోహన్ రెడ్డికి గోడ కట్టడానికి కట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కట్టమన్నంత మాత్రాన్ని వీళ్ళు కట్టడం కుదరదు. ఏదో ఒక అధికారి ఏదో ఒక రీజన్తో దాన్ని ప్రపోజల్ పెట్టాలి ఖచ్చితంగా. దాన్ని ప్రభుత్వం ఆమోదించాలో అప్పుడు నిధులు విడుదల చేయాలి ఆర్థిక శాఖ. సో ఇక్కడ ఆర్థిక శాఖ లేదు, ఇంటెలిజెన్స్ విభాగం లేదు, R&B అంతకంటే లేదు. ఏ ప్రభుత్వ నిర్మాణమైనా R&B అధికారుల ద్వారా నిర్మించాలి. వాళ్ళ దగ్గర కూడా కొంచెం టెక్నాలజీ ఉంటుంది, నిపుణులైన ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో గోడను కట్టించాలి. ఎందుకంటే అక్కడ ఉంది ఒక ముఖ్యమంత్రి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్టు కట్టేసి వెళ్ళిపోతారంటే కుదరదు. కానీ ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్ స్క్రాచ్ ఇవ్వటమే కాకుండా ఈ 10 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాంట్రాక్టర్ దోచిపెడితే గోడ కట్టారు. ప్రజలందరికీ గోడ కట్టాడని ఎప్పుడు తెలిసిందంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆంక్షలను తొలగించిందో. ఒక ముఖ్యమంత్రి ఇంటి మీద నుంచి ప్రజలు వెళ్ళకూడదండి, అది కూడా మెయిన్ రోడ్లో. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా థ్రెట్ ఉంటే అది వేరే విషయం. అది సాధారణ రోడ్డు, ఎటువంటి థ్రెట్ లేదు. ఆల్రెడీ Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారే కరకట్ట మీద ఉన్నప్పుడు ఒక్కళ్ళను కూడా ఆపలేదు, ఒక్కళ్ళను కూడా అడ్డుకోలేదు, ఒక ఇల్లు కూడా తొలగించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే ఆ రోజు చుట్టుపక్కల ఉన్న పేదలందరిని ఎందుకు ఖాళీ చేయించాడు అంటే మొత్తాన్ని బ్లాక్ చేయాలి, ఇలాగ ఏదైనా నిర్మాణాలు చేపట్టినా ప్రజలకు తెలియకూడదు. ఇప్పుడు ప్రజలు వెళ్ళిన తర్వాత అవన్నీ కనపడుతున్నాయి, గోడ కనపడుతున్నాయి. ఎంత పెద్ద గోడలు ఎప్పుడు కట్టారా బాబు అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓహో, జగన్ ఇంటికి ఇలాంటి మరమ్మతులు చేశారా, కింద ఈ పెట్టారా, బారికేడ్లు పెట్టారా, లేకపోతే ఇన్ని చెక్ పోస్టులు పెట్టారా అని ఇప్పుడు ఒక్కొక్క విషయం తాజాగా బయటకు వస్తుంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కట్టినటువంటి 10 కోట్ల రూపాయల ప్రహారీ గోడ ఒక ఉదాహరణ. ఒక ఇంటి ప్రహారీ గోడకే జగన్మోహన్ రెడ్డి 10 కోట్లు పెట్టాడు అంటే ఇక ఇతర సౌకర్యాల కోసం ఎన్ని కోట్లు పెట్టారో కూడా బయటపడాలి. దీని మీద ఇప్పుడిప్పుడే నూతన ప్రభుత్వం కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టాడో ఖచ్చితంగా వీటన్నిటికీ అధికారుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా జవాబుదారీని చేసి అవసరమైతే వాళ్ళ నుంచే వసూలు చేయాలని ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.